65 ఏళ్ల వయసులో చాలా మంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ బ్రాండ్ లో ఒకటైన KFC నిర్మించడం ప్రారంభించాడు. KFC అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఆ వ్యక్తే కల్నల్ హార్లాండ్ శాండర్స్. ఆయన చిన్నతనం చాలా కష్టాలతో నిండిపోయింది. 6 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి పనికి వెళ్లడంతో చిన్న తమ్ముడు చెల్లెలికి వంట చేయడం నేర్చుకున్నాడు. ఆ చిన్న వంటగదిలోనే ఒక గొప్ప కల పుట్టింది. జీవితంలో ఆయన రైతుగా, రైల్వే ఉద్యోగిగా, ఇన్సూరెన్స్ సేల్స్ మెన్ గా, పెట్రోల్ బంక్ యజమానిగా ఎన్నో ఉద్యోగాలు చేశాడు. కానీ ఏది విజయవంతం కాలేదు. ఒక రోజు తన పెట్రోల్ బంక్ వచ్చే ప్రయాణికుల కోసం ఫ్రైడ్ చికెన్ తయారు చేశాడు. ఆ రుచి అందరికీ నచ్చింది. ఏళ్ల తరబడి ప్రయోగాలు చేసి 11 రహస్య మసాలాలతో ఒక ప్రత్యేక రెసిపీని రూపొందించాడు. అదే ఈ రోజు ప్రపంచానికి తెలిసిన KFC రుచి. కానీ విధి మరోసారి పరీక్షించింది. కొత్త హైవే రావడంతో ఆయన రెస్టారెంట్ కు కస్టమర్లు రావడం తగ్గిపోయింది. వ్యాపారం దాదాపు మూతపడింది. ఆ సమయానికి ఆయన వయసు 65 సంవత్సరాలు. చాలా మంది అయితే ఇక జీవితంలో ఏమీ చేయలేము అనుకునేవారు. కానీ హార్లాండ్ శాండర్స్ మాత్రం తన కారులో ఒక ప్రెషర్ కుక్కర్, తన రహస్య మసాలాలు, తన చికెన్ రెసిపీ తీసుకుని అమెరికా మొత్తం తిరిగాడు. రెస్టారెంట్ యజమానులను కలుస్తూ నా చికెన్ ఒక్కసారి రుచి చూడండి అని అడిగేవాడు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 1000 కంటే ఎక్కువ సార్లు తిరస్కరణ ఎదురైనా ఆయన ఆగలేదు. చివరకు ఒక రెస్టారెంట్ ఆయనకు అవకాశం ఇచ్చింది. అక్కడి నుంచి ఒక్క రెస్టారెంట్ వందలయ్యాయి, వేలయ్యాయి. ఈ రోజు KFC ప్రపంచ వ్యాప్తంగా వేలాది రెస్టారెంట్లతో కోట్లాది మంది ఇష్టపడే బ్రాండ్ గా నిలిచింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. విజయానికి వయసు అడ్డంకి కాదు, వైఫల్యం అంతిమం కాదు. ప్రయత్నించడం ఆపినప్పుడే నిజమైన ఓటమి ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, మీ కళ్ళకు గడువు తేదీ ఉండదు. 65 ఏళ్ల వయసులో KFC నిర్మించిన వ్యక్తి ఉంటే ఈ రోజు మీరు ప్రారంభించే చిన్న ప్రయత్నమే రేపు ప్రపంచం గుర్తుంచుకునే గొప్ప విజయంగా మారవచ్చు.